గత 2 రోజులుగా వైసీపీ నేతలు సోషల్ మాధ్యమాలలో గురజాల జగన్మోహన్ పై అసత్యమైన ప్రచారాలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్న ఘటనపై ఆయన తీవ్రమైన స్థాయిలో మండిపడ్డారు. లీగల్ గా వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్నులు పెడుతూ ఎదిగానని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లింగ్లు, అక్రమ క్వారీ ఇసుక దందా, గంజాయి వ్యాపారం చేస్తూ ఎదిగాడని ఆరోపించారు. దేవునిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని, విజయానందరెడ్డి నువ్వు సిద్ధమా అంటూ టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సవాల్ విసిరారు. సార్ మీ పైన ఏదన్నా వచ్చి చెబితే నీకేదో ఇస్తానంటున్నాడు, ఈ చిత్తూరుకు సంబంధించిన నాయకుడికి కావాల్సిన వ్యక్తి అంట కడప నుండి నాకు ఫోన్ చేశారు అన్నాడు. సరేనా, నీకేమన్నా నేను ఇవ్వాల్సిన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ఉంది, పేపర్ ఉంది, లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఉన్నాయి. నేను ఎవరికైనా బాకీ ఉన్నా, వ్యక్తిగతమైన రుణం ఉంటే నా రుణాన్ని నేను తీర్చుకునేది తెలుసు, నేను రుణం తీసుకొని వ్యాపారం చేసేది తెలుసు. ఈయన లెక్క స్మగుల్డ్ చేయలే, చిత్తూరులో లాటరీలు, ప్యాకెట్లు, గుట్కాలు, గ్రానైట్ వాళ్ళ దగ్గర దందా చేసి బతకలే. నిజంగా కూడా అవసరమైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వ్యాపారం చేసినట్టు 2004 నుండి 2024 దాకా నేను ఏ రకమైన ఆదాయాన్ని సంపాదించానో ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్లో నమోదాలతో సహా ఇంక్లూడ్ చేసి సబ్మిషన్ చేస్తుంటా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ. కాబట్టి ఒక మనిషిని విమర్శించే ముందు సరైన ఆధారాలు లేకుండా తన చుట్టూ తిరిగే చంచాగిరి చేసే ఒకరు ఇద్దరు వారిని కూడా ఐడెంటిఫై చేశా. నిన్న బంగారుపాళ్యంలో కర్ణాటక నెంబర్తో ఉన్న ఏదో వెహికల్, దాంట్లో మద్యం దొరికింది. ఎమ్మటే కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్కి సంబంధించిన మద్యం సీజ్, మద్యం లారీ పట్టుబడి ఆ కర్ణాటక నుండి మద్యం తెప్పిస్తున్న గురజాల. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, మీ లెక్క కల్తీ మందు, మీ లెక్క మందు తెచ్చి ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర ఓటేయించుకోవాలనే